మనిషి ఆరోగ్యంగా ఉండటానికి పోషకాలతో కూడిన ఆహారం ఎంత ముఖ్యమో నీరు అంతకంటే ప్రధానం. అందుకే రోజూ సరిపడా నీరు తీసుకోవాలి. దీంతో పాటు నీరు ఎలా తాగుతున్నామనేది కూడా ఇంపార్టెంట్ అని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది దాహం వేసినప్పుడు నడుస్తూనో నిలబడో నీరు తాగేస్తుంటారు. ఇది సరికాదని నిపుణులు అంటున్నారు. అసలు నీరు తాగేందుకు సరైన పద్ధతి ఏది? ఆరోగ్యంపై ఇది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది? రోజులో ఎంత నీరు తాగాలి అనే విషయాలు చూసేయండి. నిలబడి తాగడం కన్నా కూర్చొని తాగితేనే శరీరానికి మేలు అని నిపుణులు చెబుతున్నారు. నిలబడి తాగినప్పుడు నీరు చాలా వేగంగా పొట్టలోకి చేరుకుంటుంది. దీనివల్ల జీర్ణక్రియ సరిగా జరగకపోవచ్చు. కొందరికి అజీర్తి, కడుపు ఉబ్బరం సమస్యలు కూడా వచ్చే అవకాశముంది. నీటిని ఒక్కసారిగా ఎక్కువగా తాగకూడదు. కొద్ది కొద్దిగా మెల్లగా తాగాలి. చాలా చల్లగా ఉండే నీరు తాగడం కూడా అంత మంచిది కాదు. నార్మల్ టెంపరేచర్లో ఉన్న నీరు లేదా గోరువెచ్చని నీరు తాగడమే ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సో నార్మల్గా వాటర్ అందరు తాగుతూ ఉంటారు. ఎంత తీసుకోవాలి, ఏ రకంగా తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి మాత్రం చూసుకోవాలి. సో డైలీ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటే బాడీకి సఫిషియెంట్గా ఫ్లూయిడ్స్ అనేది మీట్ అవుతూ ఉంటాయి. దానికన్నా వాటర్ ఎక్కువగా తీసుకుంటే చాలా ప్రాబ్లంగా ఉంటుంది. సో అట్లా కాకుండా మినిమం డైలీ 8 గ్లాసెస్ కౌంట్ తీసుకుంటే వాటర్ సరిపోతుంది. అట్లా అని చెప్పేసి ఎప్పుడు పడితే అప్పుడు వాటర్ తాగడం అనేది కాకుండా తినే ముందు ఒక హాఫ్ అన్ అవర్ కానీ తిన్న తర్వాత ఒక 45 మినిట్స్ గ్యాప్ తీసుకుంటే డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. సో నార్మల్గా వాటర్ తాగాలని చెప్పేసి ఫ్రీక్వెంట్గా తాగుతూ ఉంటారు. సో అట్లా కాకుండా వాటర్ కూర్చొని తాగడం అనేది అయితే చాలా ఇంపార్టెంట్. నడుస్తూ నించొని అట్లా వాటర్ తాగితే అది అబ్జార్ప్షన్కి హెల్ప్ అవ్వదు. ఏదైతే మన బాడీ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఉంటాయో స్టమక్లో అది మొత్తము డైజెషన్ పార్ట్కి హెల్ప్ అవ్వకుండా బర్పింగ్ అని చెప్పేసి కొంతమంది గ్యాస్ట్రిక్ పెయిన్, సో ఇట్లాంటివన్నీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ మనం రిలీఫ్ చేసుకోవాలనుకుంటే మాత్రం వాటర్ అనేది ప్రాపర్గా బిఫోర్ మీల్ కానీ ఆఫ్టర్ మీల్ కానీ తీసుకుంటే హెల్ప్ అవుతుంది. తగినంత నీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లేందుకు తోడ్పడుతుంది. కిడ్నీలు సహా ముఖ్యమైన అవయవాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంచేందుకు వాటర్ ఎంతో ముఖ్యం. దాహం వేసినప్పుడు మాత్రమే కాదు, రోజంతా మధ్య మధ్యలో నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. చర్మ ఆరోగ్యానికి కూడా నీరు ఉపకరిస్తుంది. నీరు తాగడం అనేది చిన్న విషయంలా కనిపించవచ్చు, కానీ అది ఆరోగ్యాన్ని కాపాడే ముఖ్యమైన అలవాటు. రోజు సరైన మోతాదులో నీరు తాగడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యల రిస్క్ తగ్గుతుంది. వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకి ప్రాఫిట్స్ ఏంటంటే కిడ్నీ స్టోన్స్ ఎక్కువగా ఫామ్ అవ్వకుండా డైజెషన్కి ఇట్లాంటివన్నీ హెల్ప్ అవుతూ ఉంటాయి. ఓవర్టేకింగ్ వాటర్ కూడా చాలా మంచిది కాదు. ఎక్సెస్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా సెల్ టిష్యూస్లో ఎక్కువగా వాటర్ అక్యుములేషన్ అయిపోతూ ఉంటుంది. సో ఇట్లా కాకుండా సో ఎంత కావాలో ఒక మనిషికి కావాల్సిన వాటర్ ఆ రకంగా తీసుకుంటేనే చాలు. సో వాటర్ ఏ రకంగా అంటే లైక్ తినేటప్పుడు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్, అవును, బట్ అది ఎట్లా తీసుకోవాలి? కర్డ్స్ రకంగా కానీ లిక్విడ్ కర్రీస్ లాగా తీసుకుంటే బెటర్. బట్ తినేటప్పుడు మాత్రం వాటర్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అండ్ ఇంకోటి నార్మల్గా అందరూ అనుకుంటుంటారు ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల వాటర్ మనకి వచ్చేస్తుంది బాడీలోకి. అండ్ లిక్విడ్స్ నార్మల్గా టీ కాఫీస్ తీసుకోవడం వల్ల కూడా వాటర్ అవుతుంది, సపరేట్గా వాటర్ తాగడం ఎందుకు అని. అట్లా కాకుండా మినిమం ఒక మనిషికి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవడం వల్ల హెల్ప్ఫుల్ ఉంటుంది. అట్లా అని చెప్పేసి ఎక్సెస్గా తీసుకున్నా కూడా ప్రాబ్లమే. మన బాడీలో ఉన్న సోడియం లెవెల్స్ అన్ని డ్రాప్ అయిపోతాయి, మైగ్రేన్స్ అని చెప్పేసి హెడేక్ అని ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. సో ఇట్లా కాకుండా మినిమం మనకి కావాల్సిన వాటర్ ఇంటేక్ ఎంత ఉందో అంత తీసుకుంటే మినిమం చాలు. అది ఒక్కటి చూసుకుంటే సో వాటర్ మన కన్సంప్షన్ మినిమం బాడీలో 80% ఆఫ్ ఫ్లూయిడ్స్ ఉంటాయి కాబట్టి ఈక్వల్గా మనకు సరిపోతుంది.